నమస్కారం అందరికీ. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక అద్భుతమైన దివ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. రత్నగిరి కొండపై వెలసిన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి చరిత్ర. చాలా కాలం ముందు ఇప్పుడు అన్నవరం అని పిలువబడే ప్రదేశమంతా ఘనమైన అడవితో నిండి ఉండేది. ఆ ప్రదేశంలో రాత్రుల్లో కొన్ని దివ్య వెలుగులు కనిపించేవి అని గ్రామ ప్రజలు చెప్పుకునేవారు. కొన్నిసార్లు కొండపై మంత్రధ్వనులు, ఘంటల శబ్దాలు వినిపించేవి అని నమ్మకం. ఆ సమయంలో విలేజ్ హెడ్కి ఒక రాత్రి స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో స్వామి స్వయంగా దర్శనమిచ్చి, నేను ఈ రత్నగిరి కొండపై ఉన్నాను, నన్ను బయటకి తీసుకుని ప్రతిష్ఠ చెయ్యండి అని చెప్పారు. మరుసటి రోజు విలేజర్స్ అందరూ కలిసి కొండపై వెళ్లారు. అక్కడ ఒక దివ్య విగ్రహం దొరికింది. ఆ విగ్రహం చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ రూపంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాలు కలిసి ఉన్నాయి. అక్కడే స్వామివారి టెంపుల్ నిర్మించారు. ఆ కొండకి రత్నగిరి అని పేరు వచ్చింది. రత్నాలలాంటి దివ్యప్రకాశం వల్ల ఆ పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. క్రమంగా ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో అత్యంత పవర్ఫుల్ క్షేత్రాలలో ఒకటిగా మారింది. భక్తులు సత్యనారాయణ వ్రతం చేస్తే కష్టాలు తగ్గుతాయి, కుటుంబంలో సంతోషం వస్తుంది, ఆర్థిక సమస్యలు దూరమవుతాయి అని నమ్ముతారు. ఈరోజు కూడా లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం అన్నవరంకి వస్తున్నారు. కాని ఈ టెంపుల్లో ఇంకా ఒక పెద్ద రహస్యం ఉంది. అది రథ విధానం మరియు రత్న రత్న అని వినిపించే ఆ అద్భుత రిథం. ఆ రహస్యం గురించి నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. జై సత్యనారాయణ. భాగం 1. దేవలోకంలో ఒకరోజు నారద మహర్షి భూమిపై ప్రజల బాధలు చూసి విచారంతో వైకుంఠానికి వెళ్తాడు. శ్రీమహావిష్ణువుకు నమస్కరించి ఇలా అడుగుతాడు: ప్రభూ, కలియుగంలో ప్రజలు బాధలు, అప్పులు, దుఃఖాలతో జీవిస్తున్నారు. వారికి శాంతి, సుఖం కలిగే సులభమైన మార్గమేదైనా ఉందా? అప్పుడు శ్రీమహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అంటాడు: నారదా, కలియుగంలో అత్యంత పవిత్రమైన వ్రతం శ్రీ సత్యనారాయణ వ్రతం. భక్తితో చేసేవారికి శుభాలు, ఐశ్వర్యం. భాగం 2. శ్రీమహావిష్ణువు మాటలు విని నారదుడు ఆనందంతో చేతులు జోడిస్తాడు. ప్రభూ, ఈ మహిమను భూలోక ప్రజలకు తప్పకుండా తెలియజేస్తాను అని అంటాడు. అక్కడున్న మునులు కూడా స్వామివారి మహిమ విని ఆశ్చర్యపోతారు. అందరూ కలిసి సత్యదేవునికి జయము అని స్తుతిస్తారు. అలా కాలక్రమంలో ఈ మహిమ అన్నవరం రత్నగిరిపై వెలసిన అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి టెంపుల్ మహాక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శ్రీ సత్యనారాయణ వ్రతకథ. మొదటి అధ్యాయం. పేద బ్రాహ్మణుడికి ప్రత్యక్షమైన స్వామి. పూర్వం కాశీనగరంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా నిజాయితీగలవాడు, భక్తిగలవాడు. కాని భోజనం కోసం ఇంటింటికీ భిక్ష అడిగి జీవించేవాడు. రోజులు గడుస్తున్నాయి, కాని అతని పేదరికం మాత్రం తగ్గలేదు. ఆ బ్రాహ్మణుడు మనసులో ఎంతో బాధతో ఇలా ప్రార్థించేవాడు: దేవుడా, నేను నీ భక్తుణ్ణి, నాకెందుకింత కష్టం? ఒకరోజు ఆ బ్రాహ్మణుడి భక్తిని చూసి లార్డ్ సత్యనారాయణ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో అతని ముందుకొచ్చాడు. ఆ వృద్ధుడు చిరునవ్వుతో అడిగాడు: ఎందుకింత దుఃఖంగా ఉన్నావు? ఆ పేద బ్రాహ్మణుడు తన బాధ అంతా చెప్పుకున్నాడు. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా అన్నాడు: శ్రీ సత్యనారాయణ వ్రతం చెయ్యు. భక్తితో పూజ చేస్తే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి ఆ వృద్ధుడు ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. అప్పుడు బ్రాహ్మణుడికి అర్థమైంది: అయ్యో, స్వయంగా శ్రీమన్నారాయణుడే వచ్చాడు. మరుసటి రోజు అతను భక్తితో వ్రతం చేశాడు. అందరికీ ప్రసాదం పంచాడు. కొద్ది రోజులలోనే అతని జీవితం మారిపోయింది. పేదరికం పోయింది, ఇంట్లో ఆనందం నిండింది. గ్రామమంతా అతని అదృష్టం చూసి ఆశ్చర్యపోయింది. అప్పటినుండి శ్రీ సత్యనారాయణ వ్రతమహిమ ప్రపంచమంతా వ్యాపించింది. వీడియో
భక్తితో చేసిన సత్యనారాయణ వ్రతం పేద బ్రాహ్మణుడి జీవితాన్ని మార్చింది. మరి ఈ వ్రతం తర్వాత ఎవరి జీవితాన్ని మార్చింది? శ్రీ సత్యనారాయణ వ్రత కథ 2వ అధ్యాయం. కట్టేలు కొట్టేవాడి అదృష్టం. పేద బ్రాహ్మణుడి జీవితం మారిన సంగతి గ్రామమంతా తెలిసిపోయింది. అందరూ ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఒకరోజు అడవిలో కట్టెలు కొట్టి అమ్ముకుని జీవించే ఒక పేదవాడు ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చాడు. అప్పుడక్కడ లార్డ్ సత్యనారాయణ వ్రతపూజ జరుగుతోంది. భక్తితో పూజ చేస్తున్నవారిని చూసి అతనికి ఆశ్చర్యమేసింది. అతను వినయంగా అడిగాడు, స్వామీ, మీరు ఏ పూజ చేస్తున్నారు? ఈ పూజ వల్ల ఏమవుతుంది? అప్పుడా బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, ఇది శ్రీ సత్యనారాయణ వ్రతం. భక్తితో చేస్తే కష్టాలు తొలగిపోతాయి, సంపద, సుఖం, శాంతి లభిస్తాయి. ఆ మాటలు విన్న కట్టెలు కొట్టేవాడు మనసులోనే సంకల్పం చేసుకున్నాడు, నాకు ఈరోజు ఎక్కువ డబ్బు వస్తే నేను కూడా ఈ వ్రతం చేస్తాను అని భావించి అడవికి వెళ్లాడు. ఆ రోజు ఆశ్చర్యంగా అతను తెచ్చిన కట్టెలన్నీ చాలా మంచి ధరకు అమ్ముడయ్యాయి. ఎప్పుడూ రాని విధంగా ఎక్కువ ధనం వచ్చింది. అప్పుడతనికి వెంటనే సత్యనారాయణ స్వామి మాట గుర్తొచ్చింది. అతను అరటిపండ్లు, పంచదార, గోధుమ రవ్వ తీసుకుని భక్తితో వ్రతం చేశాడు. గ్రామస్థులకు ప్రసాదం పంచాడు. కొద్ది రోజులలోనే అతని జీవితం కూడా మారిపోయింది. పేదరికం తొలగి ఇంట్లో ఐశ్వర్యం నిండిపోయింది. అప్పటినుండి ఎవరు భక్తితో ఈ వ్రతం చేస్తారో వారికి స్వామివారి కృప తప్పకుండా లభిస్తుందని అందరూ నమ్మారు. పేద బ్రాహ్మణుడి తర్వాత ఒక సాధారణ కట్టెలు కొట్టేవాడి జీవితాన్ని సత్యదేవుడు మార్చాడు. కాని తర్వాత ఒక ధనవంతుడి జీవితంలో జరిగిన సంఘటన మాత్రం ఇంకా ఆశ్చర్యం. స్వామి ప్రభు జై జై లహ్మినరయం. నమస్కారం పెద్దయ్యా. చాలా సంతోషంగా ఉంది. అందరి దేవేనలు. స్వమివరి ఆశీర్వదం అందరికి శుభం. పూర్వ